తెలంగాణలో ఇలా పవర్ షార్టేజ్ కారణం నంబర్ 1 దోషే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పీరియడ్ మొత్తంలో ఒక్కటంటే 1 మెగావాట్ విద్యుత్ కూడా తెలంగాణలో తీసుకురాలి, యాడ్ చేయలేదు. ఆయన మొత్తం 9 ఏళ్ల పీరియడ్లో కేవలం ఆర్టీపీపీ 3 ఒక 210 మెగావాట్స్ మాత్రం ప్రారంభించిన కమిషన్ అనే పీరియడ్లో కాలే. రాయలసీమలో కడుమై చేసిండంతా పీపీఎల్ ప్రైవేటు, అవన్నీ ఆంధ్రాలని, ఒక్కటి కూడా తెలంగాణలో పెట్టలేదు. ఇది చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల చరిత్ర. ఫ్యాక్ట్, ఇది రికార్డ్ అండి, నా స్టోరీ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఎంత జనరేట్స్ అయింది, ఎంత పవర్ యాడ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు ఉంటాయి. ఎవడు అవద్దా చెప్తాను, వీలు కూడా లేనటువంటి ఫ్యాక్ట్స్. 2, ఇదే నెగ్లిజెన్స్ వల్ల తెలంగాణకు రావాల్సింది రాలేదు. ఇలా అవి నీ ప్లేస్లు ఉన్నాయని హిందూజాన్ని బెదిరిస్తున్నావు, నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఏమని, ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఎట్లా బెదిరిస్తావు నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ యాక్ట్లో చెప్పిన వాళ్ళు ఇది ఫాలో కావాలని చెప్పి. ఇలా నీ ప్లేస్ ఉన్నాయని చెప్పి నువ్వు ఇలా మోసం చేస్తా ఉన్నావు. ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? గత చరిత్రలో ఇవ్వాలి చేయని విధంగా మేము రీఆర్గనైజేషన్ బిల్లో ఎన్టీపీసీ 4000 మెగావాట్ ప్రొడ్యూస్ చేయడానికి పెట్టించుకున్నాం. వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఇస్తున్నాం. 1600 మెగావాట్ది ప్రస్తుతం ఎన్టీపీసీ ఏరియాలోనే ప్రొడక్షన్ రెడీ అవుతా ఉంది. 2, 6000 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేయడానికి టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో బిహెచ్ఎల్తో మేము ఒప్పందం చేసుకున్నాం. అంటే 10,000 మెగావాట్స్ ఛత్తీస్గఢ్ ఇచ్చింది, ఇంకో 1000 మెగావాట్స్ కావాలని అడుగుతున్నాం. 12,000 సోలార్కి మేము బిడ్స్ పిలిచినాం. 500 మెగావాట్స్ మేము పిలిస్తే మాకు 1900 చిల్లర, దాదాపు 2000 మెగావాట్లకు వచ్చింది. దాన్ని కూడా మేము చేసుకుంటున్నాం. అంటే సుమారు 14,000 అదనపు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మేము శ్రీకారం చుట్టినాం. గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇంత స్పీడ్గా, ఇంత షార్ట్ టైంలో. మాకుండే ఈ టైంలో 14,000 మెగావాట్స్ వేరియస్ సెక్టర్స్లో శ్రీకారం చుట్టినాం. ఇంకా కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఒక 6,000 మెగావాట్ల ఆటమిక్ పవర్ ఇవ్వమని కూడా ఈ మధ్యన మేము యూనియన్ ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారు, ప్లాంట్ పెట్టడానికి రాబోతూ ఉన్నారు. 6,000 మెగావాట్స్కి ఇన్వైట్ చేసినాం. వాళ్ళు ఇనిషియల్గా 4,000 పెడతామంటున్నారు, వాళ్ళని కూడా పిలిచినాం. ఇంకా కూడా సోలార్ పవర్ మేము చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా పిలువబోతూ ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత రెప్పపాటు కూడా కరెంటు పోనీయం తెలంగాణ రాష్ట్రంలో. ఇట్ విల్ బి ఏ పవర్ సర్ప్లస్ స్టేట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఫ్రమ్ నౌ. తెలంగాణ ప్లీజ్ దయచేసి తెలంగాణ రైతాంగాన్ని నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదంతా కూడా ఫ్యాక్టు, మీకు అన్ని విషయాలు నేను చెప్తా ఉన్నా, నేను దాచిపెట్టలేదు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ వాగ్దానాలు నేను ఇయ్యలే. కరెంటు ఉండదు, మనకు బాధలు తప్పయి అని చెప్పిన ఎలక్షన్ సభలలో నేను 107 సభలు మాట్లాడితే 86 సభలలో బాజాప్తా చెప్పిన. సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పరు అట్లా, బట్ ఐ సెడ్, ఐఎమ్ ఆన్ రికార్డ్. 1 కాదు 2 కాదు, 86 సభలలో మాట్లాడినా 3 years మనకు కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పిన రైతాంగానికి. నేను ఏం చెప్పినా 1 yearలో కొద్దిగా బాగుపడతాం, 2nd yearకి ఇంకా కొద్దిగా స్టెబిలైజ్ అవుతాం, 3rd year కంప్లీట్ అయిన తర్వాత, 3rd year స్టార్ట్ అయిన కాదు, 3rd year కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా కరెంటు పోనీయా తెలంగాణ సర్ప్లస్ ఉంటుందని చెప్పిన. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ టు దట్. ఇటువంటి పరిస్థితి చేస్తే ఈరోజు ఇవన్నీ ఉన్నాయి, ఇక చాలా ఉంది. ఏం ఆప్ చేయాలి? పచ్చి దగాకోరు, మోసకారు, అబద్ధాల కోరు, పక్క మోసగాడు. అంటే మళ్ళీ గవర్నర్ ఆంధ్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నమాట వాస్తవమా కాదా? లెట్ చంద్రబాబు నాయుడు ఆన్సర్. నువ్వు మాఫీ చేస్తాను లోన్ లేని నువ్వు చేస్తున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ డాక్రా మహిళలను మోసం చేస్తున్నమాట వాస్తవమా కాదా? దట్ ఇస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఎ చీటర్. ఉల్లంఘించింది నువ్వు, మేము ఉల్లంఘించిన అంటావు. నువ్వు ఇష్యూ చేసిన జీవోను నువ్వు ఉల్లంఘించమంటావు ఇయ్యాల. నువ్వు ఇష్యూ చేసిన జీవోనే, నువ్వు ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేసిన జీవోనే నువ్వు డిజైనర్ చేయమంటావు. ఏ రోడ్ కాడ ఆ పాట పడతావా? ఏ పూటగా ఆ మాట మాట్లాడతావా? ఒక ముఖ్యమంత్రిలా ఉందా నీ ప్రవర్తన? కంకణం కట్టుకున్నావా తెలంగాణ పొలాలు ఎండగొట్టి తీరాలని?
ఇంత ఎంబడబడి చేస్తున్నాం మమ్మల్ని. సార్